Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 195 points down ay 73,677 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 49 పాయింట్స్ డౌన్ ay 22,356 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 125 పాయింట్స్ గెయిన్ ay 47,581 దగ్గర క్లోజ్ అయింది. ఎలా ఉంది వాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ? నిఫ్టీ లిటిల్ గ్యాప్ డౌన్, అక్కడి నుంచి ఒక 100 పాయింట్స్ పడింది, 150 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ అలా కాదు, ఓపెనింగ్ ఏ మంచి గ్యాప్ డౌన్, అక్కడి నుంచి కొంత పడింది, బట్ అక్కడి నుంచి నియర్లీ 550 to 580 పాయింట్స్ దగ్గరగా సడన్ గా రైజ్ అవుతూ స్ట్రాంగ్ గా బ్యాంకింగ్ స్టాక్స్ లో ఇవాళ మనకి మూవ్ అయితే కనిపించింది. అండ్ ఇవాళ ఎంటైర్ బ్యాంకింగ్ లో ఏదైతే మనకి స్ట్రెంగ్త్ కనిపించిందో అందులో మెజారిటీ ఆఫ్ పార్ట్ విత్ రెస్పెక్ట్ టు నెంబర్స్ మీన్స్ ఎన్ని నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఏ స్పేస్ లో పెరుగుతున్నాయని చూస్తే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. అండ్ ఆ నెంబర్ ఆఫ్ పిఎస్యు స్టాక్స్ లో బ్యాంక్ నిఫ్టీని ఇవాళ లీడ్ చేసింది. ఫస్ట్ ప్లేస్ లో ఎస్బీఐ అండ్ సెకండ్ ప్లేస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇవాళ మీరు గమనిస్తే కేవలం ఈ రెండు స్టాక్స్ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్ లో ఉండడానికి కాంట్రిబ్యూట్ చేశాయి. మరి నిఫ్టీ ఎందుకు ఇవాళ నెగిటివ్ లో ఉంది? ఇదిగోండి వీళ్ళు చేసిన స్టేట్మెంట్స్ తో సిఎల్ఎస్ఏ వాళ్ళు ఐటీ స్టాక్స్ పరంగా డౌన్ గ్రేడ్ చేస్తూ నెగిటివ్ వ్యూ ని, ఐటీ స్టాక్స్ పెద్దగా పెరగవనేలా ఒక వ్యూ ని వాళ్ళు షేర్ చేస్తూ ఉండడం. దీని గురించి మనం న్యూస్ టాపిక్ లో మాట్లాడుకుందాం. అలా చెప్తూ ఉండడం ఇవాళ మోస్ట్లీ ఐటీ స్టాక్స్ లో ఎక్కువ ఫాల్ అయితే కనిపించింది. కేవలం ఐటీ స్టాక్స్ నిఫ్టీకి 54 పాయింట్స్ దగ్గరగా నెగిటివ్ గా కాంట్రిబ్యూట్ చేశాయి. అపార్ట్ ఫ్రమ్ ఐటీ స్టాక్స్ ఇవాళ నిఫ్టీ కూడా పాజిటివ్ లోనే ఎండ్ అయి ఉండాలి. బట్ స్టిల్ ఇవాళ కూడా ఒక పాయింట్ లో నిఫ్టీ పాజిటివ్ లోకి వచ్చే ప్రయత్నం చేసింది. బట్ దెన్ అగైన్ ఒక లిటిల్ సెల్ ఆఫ్. నిఫ్టీ ఏ ఇంపార్టెంట్ లెవెల్స్ ని బ్రేక్ చేసి రీసెంట్ టైమ్స్ లో అప్ సైడ్ కి వెళ్ళిందో ఆ ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర వరకు వచ్చి ఇవాళ రివర్సల్ అయితే కనిపించింది. ఇఫ్ ఇన్ కేస్ ఇవాళ వచ్చిన ఆ ఇంపార్టెంట్ లెవెల్ రివర్సల్ కానీ ఫెయిల్ అయ్యి ఈ లో కూడా బ్రేక్ అయ్యి డౌన్ సైడ్ కి వెళ్తూ ఉంటే నెక్స్ట్ అరౌండ్ 21,950 ఇంపార్టెంట్ సపోర్ట్ గా గమనించవచ్చు. బట్ ఫ్రాంక్లీ నేను మార్కెట్ ని బులిష్ గా చూస్తూ ఉండడానికి ప్రధాన కారణం రీసెంట్ టైమ్స్ లో కూడా రిపీటెడ్ గా చెప్పింది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి నిఫ్టీ చార్ట్ కంటే ఇవాళ బ్యాంక్ నిఫ్టీని కొంత ఎక్కువ ఫోకస్ చేసే ప్రయత్నం చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. సో హవల్లీ చార్ట్ లో ఉన్న కొంత జూమ్ అవుట్ చేస్తున్నాను, ఇది ఒకసారి గమనించండి. ఇది ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ కి మీరు వచ్చారనుకోండి, ఆల్మోస్ట్ జనవరి 17th అరౌండ్. ఇది ఎప్పుడు అనుకుంటున్నారు ఈ గ్యాప్ డౌన్ జరగడం? హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వచ్చాయా అప్పుడు జరిగిన గ్యాప్ డౌన్ ఇది. దానికి ముందుంటున్న ప్రైస్ యాక్షన్ ని మీరు గమనిస్తే మార్కెట్ ర్యాలీ అయింది, కన్సాలిడేట్ అయింది. ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అక్కడి నుంచి 18% పడిండకపోయింటే ఈ ఫాల్ ఏదైతే డిక్లైన్ కనిపించిందో అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ కారణంగా వచ్చింది. సో ఒకవేళ ఈ కన్సాలిడేషన్ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏ మాత్రం మార్కెట్ లో డిసప్పాయింట్ చేయకుండా ఉండున్నా ఈ పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ లో మంచి ర్యాలీ వచ్చింది. అండ్ మిగిలిన ప్రైవేట్ బ్యాంక్ స్టాక్స్ లో కూడా బిగ్ ఫాల్ ఏం మనకు లేదు. కాబట్టి మార్కెట్ ఖచ్చితంగా అప్ సైడ్ కి మూవ్ అయ్యాలి. బట్ ఈ గ్యాప్ డౌన్ కి ప్రధాన కారణమైన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రెసెంట్ అయితే స్టెబిలైజ్ అవుతుంది. రీసెంట్ టైమ్స్ లో అయితే ఫాలో అవ్వట్లేదు కదా. లాస్ట్ 1 month నుంచి న్యూట్రల్ లో ఉంది, లాస్ట్ 5 days నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నట్లు కనిపిస్తూ ఉంది. అదొక పాజిటివ్ ఆస్పెక్ట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను మీకు ఇంపార్టెంట్ లెవెల్స్ అన్నాను కదా, ఇప్పుడు ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ గా రెసిస్టెన్స్ గా ఉంటూ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ గా యాక్ట్ చేసిన దగ్గర గ్యాప్ డౌన్ మనకు కనిపించింది. ఎప్పుడైతే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెంబర్స్ వచ్చాయో అప్పుడు గ్యాప్ డౌన్ అక్కడే ఉంది, ఆ లెవెల్ దగ్గరే గ్యాప్ డౌన్ ఉంది. అండ్ ఆ లెవెల్ దగ్గరికి Feb 22 మార్కెట్ యాక్చువల్లీ 2 times దగ్గరగా ప్రయత్నించింది, ఫెయిల్ అయి ఆల్మోస్ట్ 45,500 or 600 లెవెల్స్ వరకు కూడా డౌన్ అయింది. బట్ అగైన్ ఇంకొకసారి వస్తూ, ఇది గమనించాలి, అగైన్ వస్తూ ఇది బ్రేక్ చేసి అగైన్ అక్కడ రీటెస్ట్ అయి మళ్ళీ పైకి పెరిగే ప్రయత్నం అయితే బ్యాంక్ నిఫ్టీ చేస్తూ ఉంది. ఇక సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మార్కెట్ దాన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ కి అయితే వచ్చింది, బ్యాంక్ నిఫ్టీ అయితే వచ్చింది. ఫర్దర్ గా స్టెబిలైజ్ అవుతూ ఉంటే యాక్చువల్ గా నేను చూస్తున్న రెసిస్టెన్స్ అయితే 47,650 to 47,700 ఇక చాలా దగ్గరగా ఉంటున్న లెవెల్. అది ఆ లెవెల్ అబోవ్ కానీ బ్యాంక్ నిఫ్టీ స్టెబిలైజ్ అవ్వగలుగుతుంటే దెన్ మార్కెట్ నేను ఆల్ టైమ్ హై, మార్కెట్ ఇన్ ద సెన్స్ బ్యాంక్ నిఫ్టీ నేను ఆల్ టైమ్ హై హిట్ చేస్తుందని అయితే నమ్ముతున్నాను. ఇన్ మీన్ వైల్ ఎస్ ఐటీ స్టాక్స్ ఇవాళ డ్యూ టు సిఎల్ఎస్ఏ వాళ్ళ రేటింగ్ డౌన్ అయ్యాయి. బట్ లేటర్ ద ఫేజ్ కమింగ్ డేస్ లో మిగతా వాళ్ళు కూడా నెగిటివ్ గా మాట్లాడుతుంటే ఐటీ ఏమైనా డ్రాగ్ చేస్తుందేమో నిఫ్టీని. బట్ బ్యాంకింగ్ స్పేస్ పర్టికులర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా టైం బ్యాక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నదే. ఇప్పటికీ నన్ను అడిగితే ఒక పెద్ద మూవ్ ఇంకా రాలేదు హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో. ఇఫ్ ఇన్ కేస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్ గా మూవ్ అయ్యి ఆర్ వితౌట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయినా బ్యాంక్ నిఫ్టీ ఈ 47,650 to 47,700 మార్క్ అబోవ్ కానీ క్లోజ్ అవ్వగలుగుతుంటే దెన్ బ్యాంక్ నిఫ్టీ పరంగా ఒక స్ట్రాంగ్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దట్ ఆటోమేటిక్ గా నిఫ్టీని కూడా మూవ్ చేస్తుంది. కాబట్టి ఈవెన్ నిఫ్టీలో పొజిషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా బ్యాంక్ నిఫ్టీలో ఉంటున్న ప్రైస్ యాక్షన్ ని అబ్జర్వ్ చేయాలి. 47,650 to 47,700 ఆ 50 పాయింట్ జోన్ మార్కెట్ కానీ బ్రేక్ చేసి అబోవ్ వెళ్ళగలుగుతూ ఉంటే, ఐ మీన్ బ్యాంక్ నిఫ్టీ వెళ్ళగలుగుతూ ఉంటే దెన్ ఆటోమేటిక్ గా ఈవెన్ నిఫ్టీ ఆ రోజు ఫాల్ అయినా కొంత డిక్లైన్ అయినా ఇదిగోండిలా ఇవాళ డౌన్ అయినట్టు అయ్యున్నా ఖచ్చితంగా బ్యాంకింగ్ స్టాక్స్ నిఫ్టీని మూవ్ చేస్తాయి. లేదు మనం అనుకుంది రాంగ్ అయి నిజంగా మార్కెట్
మార్కెట్ లో అంత స్ట్రెంత్ లేక ఫాలో అవుతూ ఉంటే దెన్ నిఫ్టీ కూడా ప్రెసెంట్ ఉంటున్న ఈ 250 లెవెల్ ని కూడా బ్రేక్ చేసి 21,950 వరకు కూడా స్లైడ్ అవ్వచ్చు. ఈ రెండిట్లో నేను బులిష్ కేస్ ని నమ్ముతున్నాను. ఈ రెండు చెప్పేసి ఏదైనా జరగచ్చని, అది జరిగితే అది, ఇది జరిగితే ఇది అని నేను మాట్లాడను. నేనైతే బులిష్ గానే ఉన్నాను, నేను ఇది క్లియర్ గా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఇవాళ ఫాలో అవ్వగానే మీరు అనుకుంది రాంగ్ అయింది, మార్కెట్ పతనం అయిపోతుంది, ఇవాళ 200 పాయింట్స్ పడుతుంది, నోట్ చేసి పెట్టుకోండి అంటున్నారు కామెంట్స్ లో. ఫ్రెండ్స్ ఎందుకు అంతగా లైక్ పుట్స్ కొని రీసెంట్ టైమ్స్ లో కూడా లాస్ అయ్యామని కామెంట్స్ చేస్తున్నారు. నేను బులిష్ గా ఉన్నాను అని అంటే దాని అర్థం పుట్స్ కొన్న వాళ్ళు నష్టపోవాలనో లేకపోతే కాల్ సెల్ చేసిన వాళ్ళు నష్టపోవాలనో నా మీనింగ్ అసలు కానే కాదు. నేను అసలు అలాంటిది చెయ్యొద్దనే చెప్తున్నాను. పుట్స్ కొనడం, కాల్ సెల్ చేయడం ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు చెయ్యొద్దనే చెప్తున్నాను. అవి మీకు అట్రాక్టివ్ గా ఉంటాయి బట్ చెయ్యొద్దనే చెప్తున్నాను. సో మీరు ఒకవేళ పుట్సే కొనుంటే, ఒకవేళ ఎక్కువ మంది మన వాళ్ళందరూ పుట్సే కొంటే నేను మార్కెట్ పడాలనే కోరుకుంటాను. నాకు మార్కెట్ పెరిగితే ఏమొచ్చేస్తుంది, నేను రిస్క్ రివార్డ్ ని బట్టి ఎంటర్ అవుతుంటాను. మార్కెట్ పెరగాలని మొత్తం ఉన్న డబ్బులంతా నేను పెట్టి కూర్చోలేదు. ఉన్న ప్రైస్ యాక్షన్ ని బట్టి, ఉన్న లాజిక్స్ ని బట్టి చెప్తున్నానంటే ఆ లాజిక్స్ ఫెయిల్ అయినప్పుడు నేనే మళ్ళీ మార్కెట్ ని డౌన్ సైడ్ కి ఎక్స్పెక్ట్ చేసిన మార్కెట్ ఫాలో అవుతుందని చెప్తాను. బట్ ప్రెసెంట్ ఉంటున్న ప్రైస్ యాక్షన్ స్ట్రక్చర్ చూసారు కదా, బ్యాంక్ నిఫ్టీ పరంగా కూడా ఉంటున్న లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ని మీరు అవి చూసాక కూడా మీకు ఏదైనా లాజిక్ అనిపించింది అనుకోండి, మార్కెట్ పడుతుంది ఇక్కడ నుంచి ఈ లాజిక్స్ ఉన్నాయి నాకు అనుకోని, దెన్ వెల్ అండ్ గుడ్. బట్ అవేవి లేకుండా కూడా జస్ట్ బికాస్ మార్కెట్ పెరిగింది పుట్స్ కొంటాను, జస్ట్ బికాస్ మార్కెట్ పెరిగింది కాల్ సెల్ చేస్తాను, ఇది అసలు లాజిక్కే కాదు. మార్కెట్ ఒకవేళ ఇందాక మనం అనుకున్న బ్యాంక్ నిఫ్టీ లాజిక్ అని వర్కౌట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైస్ ని టచ్ చేసే ప్రయత్నం చేస్తే నిఫ్టీ ఆటోమేటిక్ గా నేను ఈ 22,540 మార్క్ దగ్గరికి వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కొంత కాషియస్ గా ఉండండి. ఈ జోన్ ఒకవేళ కూడా బ్రేక్ చేసి మార్కెట్ అబోకాని క్లోజ్ అవుతున్నా ఇంకొక డే ఓపెనింగ్ ఫస్ట్ 1 అవర్ కూడా వదిలేయండి. నేను ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా చూస్తున్నాను. ఒకవేళ ఇక్కడ ట్రాప్ చేయడానికి ఛాన్స్ ఉందేమో, అలా అప్ సైడ్ క్లోజ్ అయినట్టు క్లోజ్ అయ్యి నెక్స్ట్ డే ఫస్ట్ 1 అవర్ లోనే సెల్ ఆఫ్ రావచ్చేమో. ఒకవేళ అక్కడ కూడా మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి ఫస్ట్ 1 అవర్ లో కూడా అప్ సైడ్ ఉంటూ అబోలోనే బయర్స్ అండ్ సెల్లర్స్ ఈ లెవెల్ ని కూడా యాక్సెప్ట్ చేస్తుంటే దెన్ నెక్స్ట్ చూస్తున్న ఇంపార్టెంట్ సపోర్ట్ 22,800. ఇలా ఓవరాల్ గా మార్కెట్ హైయర్ హైస్ ని మేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ బులిష్ వ్యూ ఎప్పుడు బ్రేక్ అవుతుందని చెప్పాను నిన్నటి వీడియోలో. మార్కెట్ డౌన్ సైడ్ కి వస్తూ మార్చి 1 ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ర్యాలీ అయిందో 350 పాయింట్స్ మార్కెట్ మూవ్ అయింది కదా, 22,050 అది బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అయితే దెన్ నా బులిష్ వ్యూ ని బ్రేక్ చేస్తాను. ఎస్ నేను ఫెయిల్ అయ్యాను, నేను మార్కెట్ పెరుగుతుంది అనుకున్నాను బట్ అలా కాదు, మార్కెట్ లో అంత బులిష్ స్ట్రెంత్ లేదని నేను ఒప్పుకుంటాను. బట్ అప్పటి వరకు అన్నెసరీగా మార్కెట్ లో లాజిక్ లేకుండా పుట్స్ ని కొనడం, కాల్స్ ని సెల్ చేయడం చెయ్యొద్దనేది నా రిక్వెస్ట్. అండ్ నేను అనుకున్నాను కదా చైనాకు సంబంధించిన మీటింగ్ జరగబోతుంది, ఎన్పిసి వాళ్ళు నేషనల్ పీపుల్ కాంగ్రెస్ వాళ్ళ యాన్యువల్ మీట్ జరగబోతుందని. వాళ్ళు చాలా అగ్రెసివ్ టార్గెట్స్ అయితే ఇస్తున్నారు జీడిపి పరంగా 2024 లో కానీ అండ్ అప్కమింగ్ టైమ్స్ లో కానీ 5% టార్గెట్ ని వీళ్ళు మేక్ చేస్తారని ఇలా చాలా స్ట్రాంగ్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది మెటల్ స్టాక్స్ కి చాలా ఇంపార్టెంట్. మెటల్ స్పేస్ కి చైనా రిలేటెడ్ గా ఉంటున్న ఈ బులిష్ మూవ్మెంట్ మెటల్ స్టాక్స్ అయితే స్టెబిలైజ్ చేస్తుంది. అండ్ ఫెడ్ కి సంబంధించిన ఓటింగ్ మెంబర్ అయిన బోస్టిక్ గారు నేను ఒక ఇంపార్టెంట్ కామెంట్ అయితే చేశారు. కమింగ్ డేస్ లో ఏదో ఒక పాయింట్ లో వడ్డీ రేట్ల కట్ జరగచ్చేమో కానీ జరిగిన వెంటనే ఇంకొకసారి ఇంకొక కట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయదు. ఒకసారి కట్ చేస్తాం, తర్వాత వెయిట్ చేస్తాం, మళ్ళీ తర్వాత చూసుకొని మొత్తం చూసుకొని ఇంకొకసారి కట్ చేస్తాం అంటున్నారు. ఫెడ్ చైర్మన్ కంటే కూడా, పవల్ గారి కంటే కూడా ఈ ఫెడ్ ఓటింగ్ మెంబర్సే తరచుగా ఏదో ఒక స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. అది జరుగుతుందో జరగట్లేదో తెలియట్లేదు కానీ ఫెడ్ వాళ్ళు ఏదో ఒక కామెంట్ మార్కెట్ లోకి ఇస్తూ మార్కెట్ రిలేటెడ్ గా కొంత అన్సర్టనిటీని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు అలా స్టేట్మెంట్ చేస్తుండడం యుఎస్ మార్కెట్స్ స్లైట్ గా డౌన్ అయ్యాయి అండ్ యుఎస్ బాండ్ డీల్స్ కొంత పెరిగాయి, డాలర్ ఇండెక్స్ కొంత వోల్టాల్ గా మూవ్ అయింది. క్రూడ్ ఆయిల్ ఆల్మోస్ట్ 82.81 దగ్గరగా డాలర్ పర్ బ్యారెల్ దగ్గరగా ట్రేడ్ అవుతుంది. అండ్ ఇంకొకటి కూడా రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి, నిఫ్టీ ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ లో FY24 లో 29% పెరిగింది ఇప్పటి వరకు చూస్తే ఆల్మోస్ట్. బట్ అదే స్మాల్ క్యాప్స్ అయితే ఏకంగా 79% దగ్గరగా పెరిగాయి. బట్ ఈ మంత్ లో గత నెల రోజుల నుంచి మీరు మార్కెట్ ని గమనిస్తే నిఫ్టీ 2.5% దగ్గరగా పెరిగింది, వేరే స్మాల్ క్యాప్ నియర్లీ 3% దగ్గరగా పడింది. డైవర్జెన్స్ చూడండి, నిఫ్టీ పాజిటివ్ 2%, వేరే స్మాల్ క్యాప్ నెగిటివ్ 3%. యూజువల్ గా ఇలా జరగకూడదు. మార్కెట్ పెరుగుతున్నప్పుడు లార్జ్ క్యాప్స్ కంటే స్మాల్ క్యాప్స్ ఇంకా వేగంగా పెరగాలి. అలా జరగట్లేదంటే ఆ స్పేస్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందని మనం అర్థం చేసుకోవాలి. పడిపోయాక మీరు ఎన్నెన్నో చెప్తారులే, ఇలానే చెప్తారు అంతా అయిపోయాక ఇలా కామెంట్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ ఇవాళ మీరు వినుండొచ్చు వీడియో, బట్ చాలా డేస్ బ్యాక్ నుంచి, ఇన్ఫాక్ట్ కొన్ని నెలల నుంచి మాట్లాడుకుంటున్నాం. బట్ ఈ రీసెంట్ డేస్ లో 6 డేస్ బ్యాక్ నుంచి మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ తో జాగ్రత్త, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇంపార్టెంట్ న్యూస్ అన్న వీడియోలో నుంచి మీరు ప్రతి వీడియోలో కూడా ఇదే అలర్ట్ ని వింటారు. అలా అని వాటిని సెల్
సెల్ చేసి ఎగ్జిట్ అయిపోమని చెప్పట్లేదు. అదే స్పేస్ లో ఏదైనా లార్జ్ క్యాప్ స్టాక్స్ అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ లో ఉంటాయి. బికాస్ గత 2-3 సంవత్సరాల నుంచి అలా ఉండిపోయిన లార్జ్ క్యాప్ స్టాక్స్ బోల్డ్ ఉన్నాయి. నియర్లీ 10-20% పెరిగిన స్టాక్స్ బోల్డ్ ఉన్నాయి. అదే స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ లో అయితే 100-200-500% మూవ్ అయిపోయిన స్టాక్స్ ఉన్నాయి. సో జాగ్రత్త, వాల్యుయేషన్స్ ఎక్కడ కంఫర్ట్ గా ఉన్నాయి, లాజిక్ ఎక్కడ ఉందో చూడండి. లాజికల్ గా ఉంటున్న దగ్గర మీరు ఎంటర్ అవ్వగలుగుతూ ఉంటే దెన్ మీ ఇన్వెస్ట్మెంట్ కి సేఫ్టీ కూడా ఎక్కువ ఉంటుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కమింగ్ టు ఎఫ్ఐఎస్ కంటే డిఐఎస్ రీసెంట్ డేస్ లో ఎక్కువగా స్ట్రాంగ్ గా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో బై చేస్తున్నారు. ఆల్మోస్ట్ మార్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అనుకుంటా 7,200 కోట్ల దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో డబ్బులు తీసుకొచ్చారు. అందులో ప్రధానంగా రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ చూస్తున్నది హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ లోకి ఎక్కువగా డెలివరీ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. అండ్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్ 62% దగ్గరగా ఉన్నాయి. అండ్ ఫ్రమ్ 62,000 నెట్ షార్ట్స్ నుంచి ఆల్మోస్ట్ 50,000 నెట్ షార్ట్స్ దగ్గరగా డిక్లైన్ అయ్యాయి. సో లిటిల్ షార్ట్ కవరింగ్ అయితే రీసెంట్ డేస్ లో కనిపిస్తుంది. బట్ స్టిల్ ఇంకా 62% నెట్ షార్ట్స్ ని వాళ్ళు మెయింటైన్ చేస్తూ మార్కెట్ నియర్లీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంటుండడం, షార్ట్ కవరింగ్ ఇంకా పాసిబిలిటీ ఉంది, ఇంకా స్పేస్ ఉంది. ఓవర్ గా మార్కెట్ ఏం స్ట్రెచ్ అయిపోలేదు. టూ మచ్ యుఫోరియా ఏం మార్కెట్ లో లేదన్న ఎన్విరాన్మెంట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ బాండ్స్ రిలేటెడ్ గా కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. బాండ్ మార్కెట్ పరంగా కూడా అది పిఎన్బి గిల్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఐ థింక్ ఉంటున్న మార్కెట్ డేటా మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశానని అండ్ మార్కెట్ వ్యూ రీసెంట్ టైమ్స్ లో చెప్తున్నది. నాకు మార్కెట్ స్టిల్ ఇవాళ కొంత డౌన్ అయినా నిఫ్టీ పరంగా 50 పాయింట్స్ నాకు బులిష్ గానే కనిపిస్తుంది. పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ మేక్ ఆర్ బ్రేక్ దగ్గర ఉందని అయితే అర్థమవుతుంది. అక్కడైతే ఉండదు బ్యాంక్ నిఫ్టీ, డెఫినెట్ గా అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ ఒక బిగ్ మూవ్ అయితే ఉంటది. బికాస్ అది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఒకవేళ అది అప్ సైడ్ కానీ బ్రేక్ అయ్యి హైయర్ సైడ్ కి మూవ్ అవుతూ ఉంటే 48,000 ఇదైతే డిసెంబర్ 28th హై, ఈ 48,600 మార్క్ ఇది ఇక్కడికి వెళ్ళాలా లేదా అన్నది ప్రెసెంట్ ఉంటున్న లెవెల్ 47,650 to 47,700 ఆ లెవెల్, ఆ 50 మార్క్ లెవెల్ అబౌవ్ బ్యాంక్ నిఫ్టీ స్టెబిలైజ్ అవుతుందా లేదా అన్న దానిపై డిసైడ్ అయి ఉంటుంది. నేను పర్సనల్ గా స్టెబిలైజ్ అవుతుందని, బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై అండ్ ఈవెన్ నిఫ్టీ కూడా న్యూ ఆల్ టైమ్ హైస్ కి వెళ్తుందని బులిష్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను గతంలో చెప్పిన ప్రతిదీ అలాగే జరిగిపోయిందని ఏం లేదు. ఎవరైతే పుట్స్ కొని మీ లాజిక్స్ ప్రకారం వెళ్తుంటారో మీరు ఏమనుకుంటున్నారో అదే చేయండి. బట్ గుర్తుంచుకోండి, మీకు ఒక లాజిక్ ఉండాలి. మీరు ఎందుకు చేస్తున్నారో దానికి ఒక లాజిక్ ఉండాలి. నేను మీకు కొన్ని లాజిక్స్ చెప్తున్నాను, అలాగే మీరు కూడా ఏదైనా ఒక లాజికల్ గా ఒక పాయింట్ తీసుకొని దానిపై వెళ్ళాలి. కానీ జస్ట్ బికాస్ మార్కెట్ పైకి పెరిగింది, జస్ట్ బికాస్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, ఇక్కడ నుంచి 300-400 పాయింట్స్ కరెక్షన్ రాదా అంటే అవుట్ ఆఫ్ 10 టైమ్స్ 3-4 టైమ్స్ వస్తుందేమో. బట్ మిగిలిన 6 టైమ్స్ లో మీ క్యాపిటల్ మొత్తం కూడా పోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం చేసినా విత్ రిస్క్ రివార్డ్ చేయండి, విత్ లాజిక్ తో చేయండి. ప్రాపర్ ఎంట్రీని ప్లాన్ చేసుకున్నప్పుడే మీ క్యాపిటల్ ప్రొటెక్టెడ్ ఉంటుంది అండ్ ఫర్దర్ గా కూడా మార్కెట్ లో మీరు సస్టైన్ అవ్వగలరు. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఇంపార్టెంట్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు ఇలా తీసుకొని రావడానికి మేము మా టీమ్ మెంబర్స్ పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సి స్టాక్స్ లైక్ ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ కానీ, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కానీ అండ్ అదర్ స్టాక్స్ లైక్ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ అవన్నీ కూడా ఇంట్రాడే సెషన్స్ లో డౌన్ అయ్యాయి కదా. అండ్ ఈవెన్ ముతూట్ ఫైనాన్స్ అండ్ మనపురం ఫైనాన్స్ రిలేటెడ్ గా కూడా కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎంటైర్ ఫైనాన్సింగ్ స్పేస్ లో ఉంటున్న స్టాక్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇదంతా స్టార్ట్ అయింది ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా. ఈ అప్డేట్స్ మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. ఆర్బీఐ వాళ్ళు ఇమీడియట్ గా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళ గోల్డ్ లోన్స్ ని వెంటనే ఆపమని చెప్పారు. ఎగ్జిస్టింగ్ గా ఉన్న గోల్డ్ లోన్స్ ని కావాలంటే సర్వ్ చేసుకోండి, బట్ కొత్త లోన్స్ ని, కొత్త ఏ గోల్డ్ లోన్స్ ని కూడా ఇష్యూ చేయొద్దనేలా అప్డేట్ అయితే చేశారు. అండ్ దీనికి ప్రధాన కారణం మెటీరియల్ కన్సర్న్స్ అని, మీన్స్ వీళ్ళు గోల్డ్ లోన్ ఇవ్వడానికి ముందు ఆ గోల్డ్ లోన్ ఒక ప్యూరిటీని చెక్ చేసి డబ్బుల్ని ఇస్తూ ఉంటారు. అండ్ ఆ ప్యూరిటీ అసెస్మెంట్ లో ఇష్యూస్ ఉన్నాయని, అండ్ ఆ గోల్డ్ లోన్స్ కట్టలేని పక్షంలో ఆప్షన్ వేస్తుంటారు, వేలం వేస్తుంటారు, దాంట్లోనూ వీళ్ళకి ఇష్యూస్ ఉన్నాయని ఆర్బీఐ వాళ్ళకి. అండ్ లోన్ టు వాల్యూ రేషియో కానీ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్యాష్ డిస్బర్సల్ 20,000 వరకు మాత్రమే క్యాష్ లో ఇవ్వాలి, అంతేకాని 2 లక్షల వరకు కూడా క్యాష్ లో ఇచ్చే ప్రయత్నం చేయకూడదు, అకౌంట్ లో వేయాలి. అండ్ అది కూడా వీళ్ళు 2 లక్షల వరకు కూడా క్యాష్ లో ఇచ్చే ప్రయత్నం వీళ్ళు చేస్తున్నారని, దీనిన్నిటికీ వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు స్పెషల్ ఆడిట్ మార్చ్ 31st, 2023 లో చేసి రీసెంట్ జనవరిలో ఈ లోపాలు మీ దగ్గర ఉన్నాయి సరి చూసుకోమని ఆర్బీఐ వాళ్ళు చెప్పారని. అండ్ దాని రిలేటెడ్ గా అన్నిటిని కరెక్ట్ చేసుకుంటూ కేవలం క్యాష్ రిలేటెడ్ గా మాత్రమే డబ్బుల్ని మాత్రమే 20,000 కంటే ఎక్కువగా వీళ్ళు డిస్బర్స్ చేస్తూ ఉండడం, దాన్ని కూడా కరెక్ట్ చేసుకుందాం అనుకునే ప్రయత్నంలో ఈ లోపే ఆర్బీఐ వాళ్ళు ఈ స్టెప్ తీసుకున్నట్టు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. సరే, గోల్డ్ లోన్స్ ఇవ్వద్దన్నారు ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళని, దాంతో ఎంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా అంటే వీళ్ళ ఎంటైర్ ఏయుఎం లో నియర్లీ 24,000 crore ఏయుఎం గోల్డ్ లోన్స్ కి సంబంధించిందే ఉంటది. టోటల్ ఏయుఎం లో నియర్లీ 32% దగ్గరగా గోల్డ్ లోన్స్ మాత్రమే. కాబట్టి ఆటోమేటిక్ గా ఇది ఒక పెద్ద బిజినెస్ లే కాబట్టి స్టాక్ ఇవాళ 20% ఫాల్ అయింది. అండ్ ఇదే గ్రూప్ కి సంబంధించిన ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ లో కూడా నియర్లీ 13% దగ్గరగా డ్రాప్ కనిపించింది. వెరాస్ మనపురం అండ్ ముతూట్ ఇవాళ ఓపెనింగ్ మంచిగా అయ్యాయి, 8%, 10% తో అయ్యాయి. బికాస్ ముతూట్ అయితే వీళ్ళ ఎంటైర్ ఏయుఎం లో 97% దగ్గరగా గోల్డ్
లోన్స్ నే ఇస్తుంది. మనపురం వాళ్ళు వాళ్ళ ఎంటైర్ ఏఎం లో 51% దగ్గర గోల్డ్ లోన్స్ ఇస్తారు. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళని గోల్డ్ లోన్స్ ఇవ్వద్దంటే మరి మిగిలిన ప్లేయర్స్ కే కదా లాభం రావాలి, ముతూట్ అండ్ మనపురం వాళ్ళకి. కానీ ట్విస్ట్ ఏమైంది, ఇందాక చెప్పినట్టు కాన్ఫరెన్స్ కాల్ లో ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ వాళ్ళు మేము ఒకటేనా, మాతో పాటు ఉన్న ఎన్బిఎఫ్సీలు కూడా అదే చేస్తున్నాయి, 20,000 కంటే ఎక్కువగా డబ్బుల్ని క్యాష్ లోనే డిస్బర్స్ చేస్తున్నాయి, 2 లక్షల వరకు కూడా క్యాష్ లోనే డిస్బర్స్ చేస్తున్నాయి అంటూ ఉండడం. ఓకే, అయితే ఐఐఎఫ్ఎల్ ఫైనాన్సే కాదు, మనపురం అండ్ ముతూట్ వాళ్ళు కూడా 20,000కి మించి డబ్బుల రూపంలోనే క్యాష్ రూపంలోనే ఇస్తున్నారు. కాబట్టి ఆర్బీఐ వాళ్ళు వీళ్ళ మీద కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారని మార్కెట్ భావిస్తూ ఆ గ్యాప్ అప్ సస్టైన్ అవ్వకుండా ముతూట్ 2% అండ్ మనపురం 1% దగ్గరగా పాజిటివ్ లో ఎండ్ అయింది. అండ్ ప్యారలల్ గా గమనిస్తే ఇవాళ బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ లో కూడా మిగతా ఫైనాన్సింగ్ స్టాక్స్ తో కంపేర్ చేస్తే ఇవాళ ఎక్కువగా ఫాల్ కనిపించింది. అండ్ దీని వెనక, ఈ ఫాల్ వెనక ఏదైనా లాజిక్ ఉంటుందా అని చూసాను. బజాజ్ అండ్ ఆర్బీఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా ఒక రిలేషన్ ఉంది. క్రెడిట్ కార్డ్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఆర్బీఎల్ బ్యాంక్ రిలేటెడ్ గా క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ అయితే ఉంది. లేదా ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ వాళ్ళు ఇలాంటి స్టెప్స్ తీసుకుంటూ ఉండడం, మిగిలిన ఎన్బిఎఫ్సీల గురించి కూడా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటారని మార్కెట్ లో ఉంటున్న భయాలో ఏమో మోస్ట్ ఆఫ్ ద ఎన్బిఎఫ్సీ స్టాక్స్ లో, ఈవెన్ బాగా పెరగాల్సిన ముతూట్ అండ్ మనపురం స్టాక్స్ లో కూడా గ్యాప్ అప్ అయితే సస్టైన్ అవ్వకుండా ఎంటైర్ ఎన్బిఎఫ్సీ స్పేస్ లో ఆర్బీఐ రిలేటెడ్ గా వస్తున్న ఈ అప్డేట్ బిగ్ నెగటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. పేటిఎం రిలేటెడ్ గా తీసుకున్న చర్యల తర్వాత ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ రిలేటెడ్ గా తీసుకున్న చర్యలే స్ట్రాంగ్ అండ్ హార్ష్ గా ఉన్నాయి. కాబట్టి 20% దగ్గరగా స్టాక్ ఫాలో అవుతూ లోయర్ సర్క్యూట్ లో ఇవాళ స్టాక్ ఎండ్ అయింది. మేనేజ్మెంట్ అయితే ఇది కొంత హార్ష్ గానే ఉంది, కానీ వీటన్నిటిని సాల్వ్ చేసుకుంటూ ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవుతా ఉన్న కాన్ఫిడెన్స్ అయితే నిర్మల్ జైన్ గారు, ఈ కంపెనీని లీడ్ చేస్తున్న వ్యక్తి, సిఇఓ గా తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. నెక్స్ట్ సుజలాన్, ఐఆర్డిఏ, ఐనాక్స్ విండ్ వీటి గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనే క్లియర్ గా మెన్షన్ చేశాను, సుజలాన్ స్టాక్స్ ఉన్నాయా, బిగ్ రెడ్ అలర్ట్, ఇలా జరిగితే భారీ పతనం తప్పదు అని. అగైన్ ఇవాళ ఈ సేమ్ స్టాక్స్ లో ఐఆర్డిఏ లో 3.5%, సుజలాన్ లో నియర్లీ 4.9%, ఐనాక్స్ విండ్ లో ఏకంగా 5% దగ్గరగా డౌన్ సైడ్ అయితే ఫాల్ కనిపించింది. దీనికి ప్రధాన కారణం నిన్నటి వీడియోలో చెప్పాను అండ్ అగైన్ ఇంకొకసారి క్లియర్ గా మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈవెన్ సుజలాన్ డెడికేటెడ్ వీడియోలో కూడా రివర్స్ ఆప్షన్స్ ఎంత నెగిటివ్ ని క్రియేట్ చేశాయి, తర్వాత వాటిని తీసేస్తూ ఉండడం, స్టాక్స్ రిలేటెడ్ గా ఎంత బెనిఫిట్ చెందింది అన్నది అందులో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం. అగైన్ ఆ నెగిటివ్ థింగ్స్ ని, అగైన్ ఆ రివర్స్ ఆప్షన్స్ ని గవర్నమెంట్ వెనక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తూ ఉండడం, దాని రిలేటెడ్ గా డిస్కషన్స్ చేస్తూ ఉండడం, స్టాక్స్ ఇలా డౌన్ అవుతున్నాయి. ఈ రివర్స్ ఆప్షన్ లో ఏమవుతుందంటే ఇర్రేషనల్ బిట్స్ వచ్చేస్తాయి. ఎవరి దగ్గర నుంచి పడితే వాళ్ళ దగ్గర నుంచి, అక్కడ మోట్ అంటే ఏముండదు. అండ్ అలా వచ్చిన బిట్స్ లో లోయెస్ట్ బిట్ ని సెలెక్ట్ చేయాలి. ముందు వెనక చూసుకోకుండా ప్రాజెక్ట్ రావాలని ఎవరు పడితే వాళ్ళు వేస్తున్న బిట్స్ తో వేరే ప్లేయర్స్ కి బిట్స్ వెళ్ళిపోతాయి. ఈ పెద్ద కంపెనీస్ అన్ని వెనక పడతాయి, బికాస్ ఆ కాస్ట్ లో వీళ్ళు చేయలేరని. కొన్ని అలా తీసుకున్న కంపెనీస్ ఏమైనా చేస్తాయంటే అవి కూడా కొంత టైం వరకు చేసి మేము చేయలేమని చేతులు ఎత్తేస్తారు. దాంట్లో టైం వేస్ట్, ఇండస్ట్రీ మొత్తం సఫర్ అయింది. దాంట్లో అది తెలుసుకున్న గవర్నమెంట్ ఆ రివర్స్ ఆప్షన్స్ ని అసలు స్క్రాప్ చేస్తూ దాన్ని అసలు వద్దనుకున్నారు. బట్ అగైన్ మళ్ళీ దాన్ని బయటికి తీసుకొస్తూ ఉండడం సుజలాన్ కి, ఐనాక్స్ విండ్ కి డైరెక్ట్ గా ఇంపాక్ట్ అవుతుంది. వెరాజ్ ఐఆర్డిఏ వాళ్ళకి రెన్యూబుల్ ఎనర్జీ, రెన్యూబుల్ సెగ్మెంట్ లోనే వాళ్ళు లార్జెస్ట్ ఫైనాన్సర్ కాబట్టి, అండ్ వాళ్ళ ఎంటైర్ బుక్ లో 30% ఆఫ్ దర్ బుక్ విండ్ పవర్ నుంచే వస్తుంది. రెన్యూబుల్ అంటే కేవలం విండే కాదు, బట్ ఉంటున్న అన్నిట్లో 30% దగ్గరగా విండ్ నుంచే వస్తూ ఉండడం స్టాక్ కి నెగిటివ్ గా ఉంటుందని మార్కెట్ అయితే బిలీవ్ చేస్తుంది. బట్ ఐఆర్డిఏ వాళ్ళు ఇస్తున్న కాన్ఫరెన్స్ కాల్ లో క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తున్నది, ఈసారి ఈవెన్ రివర్స్ ఆప్షన్ ని తీసుకొచ్చిన పోయినసారిలా ఇర్రేషనల్ గా బిట్స్ ఎవరు పడితే వాళ్ళు వచ్చి బిట్స్ వేస్తారని అయితే అనుకోవట్లేదని చెప్పారు. అండ్ గవర్నమెంట్ ఇది కన్సిడరేషన్ లోకి తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ విండ్ పవర్ ఆప్షన్స్ లో చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా హైయర్ టారిఫ్లని కోట్ చేస్తున్నారు. కాబట్టి ఈ డెసిషన్ తీసుకోవడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుందనేలా డేటా అయితే కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ బజాజ్ ఆటోని లీడ్ చేస్తూ సిఇఓ గా ఉంటున్న రాజీవ్ బజాజ్ గారు బజాజ్ ఆటో స్టాక్ ఒక ఫేర్ వాల్యూ 12,000 రూపీస్ అని చెప్తున్నారు. అంటే మేనేజ్మెంట్ స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్స్ ని కూడా ఇస్తున్నారు, ఇది మా ఫేర్ వాల్యూ అని. బజాజ్ ఆటోకి సంబంధించిన 4,000 crore బైబ్యాక్ ఓపెన్ అయితే రేపటి నుంచి అవుతుంది. March 6th నుంచి ఎవరైనా బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే 4,000 crore కి సంబంధించిన స్టాక్స్ ని వీళ్ళు బైబ్యాక్ చేస్తారంటున్నారు. కాబట్టి అంటే ప్రైస్ ఆఫ్ 10,000 రూపీస్ పర్ షేర్ ఎవరైనా ఉంటే బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలంటే చెయ్యొచ్చు. కానీ గుర్తుంచుకోండి, అన్ని షేర్స్ ని తీసుకోరు, ఎంటైటిల్మెంట్ రేషియో ఉంటుంది. దాని ప్రకారం మీరు చాలా స్టాక్స్ ని వాళ్ళకి ఆఫర్ చేస్తే అందులో 1 లేదా 2 స్టాక్స్ ని తీసుకోవడానికి ప్రాబబిలిటీ ఎక్కువ. బట్ ఎనీవే అది కూడా ప్రాఫిటే కాబట్టి బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్న వాళ్ళు చెయ్యొచ్చు రేపటి నుంచి. నెక్స్ట్ ఇండియన్ బాండ్ మార్కెట్ పరంగా ఒక బిగ్ అప్డేట్ అయితే కనిపిస్తూ ఉంది. బ్లూంబర్గ్ వాళ్ళ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్సెస్ లో 31st January 2025 నుంచి ఇండియన్ బాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు, ఫార్ బాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టు బ్లూంబర్గ్ వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. దీని కారణంగా ఇండియన్ బాండ్ మార్కెట్ రిలేటెడ్ గా డిమాండ్
పర్టికులర్ గా గిల్డ్స్ పరంగా పెరగడానికి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ పరంగా డిమాండ్ పెరగడానికి ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి ఇదే సెగ్మెంట్ లో బిజినెస్ చేస్తుండే పిఎన్బి గిల్డ్స్ ఇవాళ 9 to 10% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్ లో పెరిగింది. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ జేపీ మోర్గన్, ప్రీవియస్ గా జేపీ మోర్గన్ వాళ్ళు అండ్ ఇప్పుడు బ్లూంబర్గ్ వాళ్ళు కూడా ప్రీవియస్ గా చెప్పారు అండ్ ఇప్పుడు ఎప్పటి నుంచి ఇంక్లూడ్ చేస్తున్నారో చెప్తున్నారు. అండ్ ఎంటైర్ ఈ బాండ్ మార్కెట్, గవర్నమెంట్ సెక్యూరిటీకి సంబంధించిన బాండ్ మార్కెట్ పరంగా డిమాండ్ పెరుగుతూ గిల్డ్స్ పరంగా కమింగ్ డేస్ లో కూడా హైయర్ యాక్టివిటీ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది కాబట్టి అండ్ రీటైలర్స్ ఎవరైనా ఈ స్పేస్ రిలేటెడ్ గా థింక్ చేద్దాం అనుకుంటే రీసెంట్ సండే రిలీజ్ చేసిన ఈ వీడియోని మస్ట్ అండ్ షుడ్ గా ప్రెసెంట్ ఉంటున్న ఎన్విరాన్మెంట్ లో వాచ్ చేయాలి. బాండ్ మార్కెట్ పరంగా ఈ తీసుకుంటున్న స్టెప్స్ కారణంగా ఇండియన్ గవర్నమెంట్ కి లిక్విడిటీ కావాలనుకున్నప్పుడు బ్యాంక్స్ మీద భారం వేయకుండా ఆల్మోస్ట్ డిపాజిట్స్ లో 18% ఆఫ్ ద డిపాజిట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోకి వెళ్తుంటాయి కాబట్టి బ్యాంక్స్ మీద భారం తగ్గుతూ ఫారెన్ పోర్ట్ఫోలియోస్ లో కూడా మన ఇండియన్ బాండ్స్ ఎంటర్ అవుతూ జేపీ మోర్గన్ వాళ్ళ ద్వారా కానీ ఎమర్జింగ్ మార్కెట్ బాండ్ ఇండెక్సెస్ బ్లూంబర్గ్ వాళ్ళకి సంబంధించిన ఇండెక్స్ లో కానీ మన బాండ్స్ ఇంక్లూడ్ అవ్వడం కారణంగా ఫారెన్ ఫండ్స్ కూడా మన ఇండియన్ బాండ్ మార్కెట్ లోకి ఫ్లో అవడం ఓవరాల్ ఇండియన్ ఎకానమీ పరంగా కూడా మనం పాజిటివ్ గానే చూడాలి. నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి. నిన్నటి వీడియోలోనే బిగ్ పాజిటివ్ న్యూస్, స్టాక్స్ ఉంటే 100% చూడాలని thumbnail లోను అండ్ ఈవెన్ వీడియోలో కూడా నేను మీకు చెప్పింది. టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని డివైడ్ చేస్తున్నారు. కమర్షియల్ వెహికల్స్ అండ్ ప్యాసింజర్ వెహికల్స్ గా డివైడ్ చేస్తున్నారు. కమర్షియల్ వెహికల్స్ లో ఇండియాకి సంబంధించిన కమర్షియల్ వెహికల్ బిజినెస్ వెళ్ళిపోద్ది అండ్ ప్యాసింజర్ వెహికల్స్ లో ఇండియాకి సంబంధించిన ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న JLR బిజినెస్ కూడా ఉంటది. యాజ్ ఆఫ్ నౌ గా ఉంటున్న వీళ్ళ బిజినెస్ ని డివైడ్ చేస్తే వీళ్ళకి వస్తున్న రెవెన్యూస్ లో 65% JLR నుంచి వస్తున్నాయి, 20.7% కమర్షియల్ వెహికల్స్ నుంచి వస్తుంది అండ్ 14% ఇండియన్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ నుంచి వస్తుంది అండ్ రిమైనింగ్ అదర్ బిజినెస్ చిన్న చిన్న సెగ్మెంట్స్ నుంచి వస్తుంది. వీటిని ఇప్పుడు ఇలా డివైడ్ చేసి 2 సెగ్మెంట్స్ గా డివైడ్ చేసి ఫర్దర్ గా ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు టాటా మోటార్స్ వాళ్ళు చెప్తున్నారు. దీని కారణంగా ఇన్వెస్టర్స్ ఒకవేళ ప్యాసింజర్ వెహికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ గ్లోబల్ గా ఉంటున్న JLR బిజినెస్ ని ఎక్కువ ఫోకస్ చేయాలనుకుంటే ఇన్ఫాక్ట్ అదే చేస్తారు కూడా. దెన్ ఆ స్టాక్ రిలేటెడ్ గా ఉంటున్న వాల్యూ అన్లాక్ అవుతూ షేర్ హోల్డర్స్ కి మంచి వాల్యూ ఉంటుందని మార్కెట్ భావిస్తూ స్టాక్ ని 1000 వరకు తీసుకొచ్చింది. బట్ ఇక్కడి నుంచి ఎంత పెరుగుతుందన్న దానిదే పెద్ద క్వశ్చన్. బికాస్ లాస్ట్ 1 year నుంచి స్టాక్ 132% పెరిగింది. సో ఒక లార్జ్ క్యాప్ స్టాక్ 132% లాస్ట్ 1 year లో పెరుగుతుండడం అండ్ ఈవెన్ ఈ అప్డేట్ తర్వాత కూడా మోస్ట్ ఆఫ్ ద బ్రోకింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని ఇస్తున్న టార్గెట్స్ 1000 దగ్గరే ఉంటున్నాయి. జేపీ మోర్గన్, మోర్గన్ స్టాన్లీ అండ్ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు కూడా 1000 దగ్గరికి ఇస్తున్నారు అండ్ యూబీఎస్ వాళ్ళు మాత్రమే డౌన్ సైడ్ చూపిస్తూ 600 దగ్గరగా చెప్తున్నారు. బట్ 600 నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు బికాస్ బిజినెస్ రీసెంట్ టైమ్స్ లో మంచి గ్రోత్ లో ఉంది. పర్టికులర్ గా ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ మీరు ఒకప్పుడు గమనిస్తే వీళ్ళ మార్కెట్ షేర్ ప్యాసింజర్ వెహికల్స్ లో మిడ్ సింగిల్ డిజిట్స్ లో ఉండేది. ఆల్మోస్ట్ 5-6% దగ్గరగా ఉండేది మార్కెట్ షేర్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 13.5% మార్కెట్ షేర్ ని వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అండ్ 75% ఆఫ్ ద ఈవీ బిజినెస్ టాటా మోటార్స్ వాళ్ళ చేతుల్లో ఉంది. అండ్ ఆపరేటింగ్ మార్జిన్ కూడా, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఒకప్పుడు -9.4% లో ఉంటే ఇప్పుడు 6.7% పాజిటివ్ ఆపరేటింగ్ ప్రాఫిట్స్ ని వీళ్ళు చేస్తూ ఉండడం కూడా పాజిటివ్ గా చూడాలి. అండ్ కేవలం వీళ్ళ ఇండియన్ బిజినెస్ ని ఆల్మోస్ట్ 480 రూపీస్ పర్ షేర్ దగ్గరగా కూడా మనం వాల్యూ చేయొచ్చు. అండ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ పరంగా కూడా వీళ్ళ మార్జిన్స్ ఒకప్పుడు 4% నుంచి ఇప్పుడు 10.5% ర్యాలీ అవుతూ ఉండడం అండ్ JLR బిజినెస్ పరంగా కూడా కాన్స్టెంట్ గా వాళ్ళ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఫ్రీ క్యాష్ ఫ్లో వైపు అడుగులు వేస్తూ ఉండడం ఓవరాల్ టాటా మోటార్స్ పరంగా పాజిటివ్. బట్ స్టాక్ ఆల్రెడీ స్ట్రాంగ్ గా రన్అప్ అయిపోయిందన్న విషయాన్ని ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. అలీబాబా వాళ్ళు, అలీబాబాకు సంబంధించిన యాండ్ఫిన్ వాళ్ళు జొమాటోలో 2800 crores దగ్గరగా సెల్ చేస్తారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 2% దగ్గరగా వాటా, ఫ్లోర్ ప్రైస్ 159 రూపీస్ 40 పైస్ పెడతారంటున్నారు 4% డిస్కౌంట్ తో. అండ్ అది రేపు మార్కెట్ లో ఎగ్జిక్యూట్ అవడానికి ప్రాబబిలిటీ ఉంటుంది కాబట్టి జొమాటో రిలేటెడ్ గా వోల్టాలిటీ రేపు ఉంటుందనే విషయం గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ IEX ఫిబ్రవరికి సంబంధించిన వాల్యూమ్ అండ్ ట్రేడెడ్ యాక్టివిటీ గురించి వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. మార్కెట్ ఎస్టిమేట్స్ కంటే డేటా బెటర్ గా ఉంది. వాల్యూమ్స్ ఆల్మోస్ట్ 15.5% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇంప్రూవ్ అయ్యాయి. అండ్ సెల్ సైడ్ లిక్విడిటీ కూడా ఆల్మోస్ట్ 47% ఇంప్రూవ్ అవుతుండడం పాజిటివ్ గా తీసుకోవచ్చు. క్లియరింగ్ ప్రైస్ ఆల్మోస్ట్ 26% డిక్లైన్ అయింది. బట్ IEX పరంగా మనం ప్రధానంగా గమనించాల్సింది ఇలా వాల్యూమ్స్, క్లియరింగ్ ప్రైస్ అనేది సెల్ సైడ్ లిక్విడిటీ ఇంప్రూవ్ అవడంతో డెఫినెట్ గా నెగిటివ్ గా ఆర్ కొంత డిక్లైన్ అవుతూ ఉంటాయి. బట్ దానికంటే ఇంపార్టెంట్ గా వాల్యూమ్స్ అండ్ మార్కెట్ షేర్ అయితే మనం గమనించాలి. ఓవరాల్ ఈసారి నెంబర్స్, ఈసారి డేటా వీళ్ళు బెటర్ గానే ఉంది. నెక్స్ట్ CLSA వాళ్ళ ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా నెగిటివ్ గా మాట్లాడుతూ గ్లోబల్ గా ఉంటున్న కంపెనీసే ఐటీ పరంగా ఏం పాజిటివ్ గా లేవు. బట్ ఇండియన్ కంపెనీస్ మాత్రం రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 3-4 months లో 23% దగ్గరగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పెరిగింది. ఈవెన్ కంపేర్డ్ విత్ నిఫ్టీ 10% ఎక్కువగా పెరిగింది. కాబట్టి TCS
TCS అండ్ HCL టెక్నాలజీస్ రిలేటెడ్ గా ప్రీవియస్ గా ఇచ్చిన అండర్ పర్ఫార్మెన్స్ నుంచి సెల్ రేటింగ్ ఇస్తూ విప్రో అండ్ LTI మైంట్రీ పరంగా ప్రీవియస్ గా ఇచ్చిన సెల్ రేటింగ్ ని ఇంకొకసారి కూడా చెప్తూ ఓవరాల్ ఐటీ స్టాక్స్ ని డౌన్ గ్రేడ్ చేస్తూ ఉండడం ఇవాళ ఎంటైర్ ఐటీ స్టాక్స్ పరంగా నెగిటివ్ గా ప్లే అయింది. అండ్ ఫర్దర్ గా వీళ్ళు చేసిన కామెంట్స్ ని గమనిస్తే గ్లోబల్ గా ఉన్న కంపెనీస్ లైక్ కాగ్నిజెంట్ వాళ్ళు, ఈపామ్ వాళ్ళు, జెన్పాక్ట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా AI అండ్ జనరేటివ్ AI గురించి ఏం పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేయట్లేదు. బట్ స్టిల్ మన ఇండియన్ కంపెనీస్ పరంగా AI థీమ్ ప్లే అవుతుండడం మంచిగా డిమాండ్ ఉంటుందని లాజిక్ అనిపించట్లేదని అండ్ విత్ రెస్పెక్ట్ టు వాల్యుయేషన్స్ కూడా యావరేజ్ 6 year వాల్యుయేషన్ విల్ 22 times ప్రైస్ ట్రేడింగ్ లో ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ 28 times దగ్గరగా ఐటీ స్టాక్స్ ట్రేడ్ అవుతుండడం అవుట్ ఆఫ్ ద వాల్యుయేషన్స్ కి వెళ్తున్నాయి. కాబట్టి కరెక్షన్ నీడెడ్ అని అండ్ ఏప్రిల్ 2024 రిలేటెడ్ గా బిజినెస్ పరంగా కూడా వీళ్ళు మిడ్ సింగిల్ డిజిట్ రెవెన్యూ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేస్తుండడం మార్కెట్ లో మోస్ట్లీ డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. బట్ అది సింగిల్ డిజిట్, అది కూడా మిడ్ సింగిల్ డిజిట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయనేలా ఒక బిగ్ నెగిటివ్ కామెంట్ చేస్తుండడం ఇదే మొత్తం మీద బిగ్ నెగిటివ్. మిడ్ సింగిల్ డిజిట్ లో రెవెన్యూ ఉంటుంది ఏప్రిల్ 2024 రిలేటెడ్ గా అని చెప్తుండడం స్టాక్స్ పరంగా ఇవాళ సెల్ ఆఫ్ అయితే కనిపించింది. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ అయిన BEML, BEL అండ్ మిదాని గురించి మాట్లాడుకోవాలి. డిఫెన్స్ మినిస్ట్రీ రిలేటెడ్ గా డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఫ్యూయలింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఫర్ హెవీ డ్యూటీ అప్లికేషన్ ఇంజన్స్ పరంగా డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు BEML, BEL అండ్ మిదాని వాళ్ళతో MOU ని కుదుర్చుకున్నారనేలా అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇవాళ ఎగ్జికామ్ IPO మార్కెట్ లో లిస్ట్ అయింది. వాళ్ళ ఇష్యూ ప్రైస్ 142, ఆల్మోస్ట్ 87% దగ్గరగా పాజిటివ్ గా గెయిన్ అవుతూ మార్కెట్ లో ఇవాళ IPO అయితే లిస్ట్ అయింది. అండ్ ఎండ్ అవుతున్న టైం కి కొంత కూల్ ఆఫ్ అవుతూ నియర్లీ 58% దగ్గరగా గెయిన్స్ తో ఇవాళ ఈ IPO లిస్టింగ్ డే గెయిన్స్ ని ఇన్వెస్టర్స్ కి ప్రెజెంట్ చేసింది. నెక్స్ట్ బాలాజీ అండ్ ఆల్కైల్ అమైన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఛానల్ చెక్స్ పరంగా లైక్ ఈ అమైన్స్ రిలేటెడ్ గా ఈ కెమికల్స్ పరంగా మంత్ ఆన్ మంత్ కంపారిజన్ లో ప్రైజెస్ 8 to 10% పెరిగాయి అండ్ వాల్యూమ్ డిమాండ్ కూడా 15 to 20% ఇంప్రూవ్ అయిందని మిథైల్ అమైన్స్ అండ్ ఇథైల్ అమైన్స్ రిలేటెడ్ గా డిమాండ్ ఎక్కువగా ఉందని ఇలా అప్డేట్స్ వస్తూ ఉండడం ఇవి కంపెనీస్ కి సంబంధించిన ఫినిష్డ్ ప్రొడక్ట్స్ అవుతూ ఉండడం వీటికి సంబంధించిన కెమికల్ ప్రైజెస్ అమైన్ ప్రైజెస్ పెరుగుతున్నాయంటే వీళ్ళ ఫర్దర్ మార్జిన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ పెరుగుతుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్స్ అయితే ఇవాళ గెయిన్ అయ్యాయి. ఇవే కాదు మోస్ట్ ఆఫ్ ద కెమికల్ స్టాక్స్ లో ఇవాళ బజ్ అయితే నెలకొంది బికాస్ ఆఫ్ గ్లోబల్ కెమికల్ అప్ ట్రెండ్. అండ్ రీసెంట్ టైమ్స్ లో మెక్డొనాల్డ్స్ లో చీజ్ కి బదులు వెజిటేబుల్ ఆయిల్ కి సంబంధించిన అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ ని వాడుతున్నారని ఇలా ఆరోపణలు వస్తూ ఉండడం మెక్డొనాల్డ్స్ కి సంబంధించి ఇండియాలో లిస్ట్ అయిన కంపెనీ వెస్ట్ లైఫ్ ఫుడ్ వరల్డ్ స్టాక్ ఫాల్ అయింది కదా. దీని రిలేటెడ్ గా FSSAI వాళ్ళు చేస్తున్న వెరిఫికేషన్ లో మెక్డొనాల్డ్స్ ఇండియా వాళ్ళు వాడుతున్నది 100% రియల్ చీజే అని, చీజ్ నేమ్ తో ఇంకేం వాడట్లేదు, అది రియల్ చీజే అనేలా వాళ్ళు సర్టిఫై చేస్తూ ఉండడం ప్రీవియస్ గా ఈ అప్డేట్ వచ్చినప్పుడు ఈ స్టాక్ లో కనిపించిన ఫాల్ ఇవాళ కవర్ అయ్యింది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 22,280 అండ్ ఆ బిలో 22,240. మోస్ట్లీ మీకు తెలుసు ప్రీవియస్ గా కూడా ఆ 2 లెవెల్స్ ఎంత ఇంపార్టెంట్ అని. నెక్స్ట్ అప్ సైడ్ ప్రీవియస్ గా ఫేస్ చేసిన ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ ని మనం గమనించవచ్చు అరౌండ్ 22,430. అండ్ బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ 47,440 అండ్ అబౌవ్ 47,820. రేంజ్ ని డిస్కస్ చేయట్లేదు బికాస్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఇండికేట్ చేస్తే అది నిఫ్టీ రిలేటెడ్ గా కూడా అప్ సైడ్ మూన్ తీసుకురావచ్చు నాకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కాబట్టి 22,050 లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసి బిలో వెళ్ళనంత వరకు కూడా రేంజ్ బౌండ్నెస్ గురించి నేను పర్సనల్ గా థింక్ చేయాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.